వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ పాపులేషన్ డే ఎవ్రీ ఇయర్? సో వరల్డ్ పాపులేషన్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 12th జూలై అని కనిపిస్తుంది కదా. సో 12th జూలై వచ్చేటప్పటికి మలాలా డే. సో ఇంటర్నేషనల్ మలాలా డే అనేది 12th జూలైగా ఉంది. 11th జూలై వచ్చేటప్పటికి పాపులేషన్ డే. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ జనాభా దినోత్సవం. అలాగే పాపులేషన్ డే సందర్భంగా ఏ స్టేట్ ఒక పాపులేషన్ పాలసీని స్టార్ట్ చేస్తుంది అంటే యూపీ. సో యూపీ 2030 కల్లా తన స్టేట్లో పాపులేషన్ని తగ్గించడానికి పాపులేషన్ పాలసీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. దీని ద్వారా దాని యొక్క జనాభా వృద్ధి రేట్ని 1.9కి తీసుకురావడం కోసం 2030కి ఇలాంటి పాలసీని రూపొందించబోతుంది ఉత్తరప్రదేశ్. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. ప్రపంచంలో హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీగా చైనా, దాని తర్వాత ఇండియా, దాని తర్వాత యూఎస్ఏ ఉన్నాయి. సో ఫస్ట్ చైనా, దాని తర్వాత ఇండియా, దాని తర్వాత యూఎస్ఏ లేదా అమెరికాగా చెప్పొచ్చు. సో ఈ మూడు కూడా టాప్ 3 కంట్రీస్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్గా ఉన్నాయి. సో దీన్ని పక్కన పెడితే జనరల్గా మనకి డేస్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. జూలై ఫస్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, డాక్టర్స్ డే. సో జూలై 1 సిఏ డే జూలై 1, ఎస్బీఐ డే అది కూడా జూలై 1. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 6th జూలై. సో 6th జూలై వచ్చేటప్పటికి జూనోసిస్ డే అనేది 6th జూలై. నెక్స్ట్ 11th జూలై మనం ఇప్పుడే చూసాం, పాపులేషన్ డే. 12th జూలై వచ్చేటప్పటికి మలాలా డే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 17th జూలై ఇంటర్నేషనల్ జస్టిస్ డే అంటాం. సో ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనేది 17th జూలైగా ఉంది. 20th జూలై వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ చెస్ డే. సో ఇంటర్నేషనల్ చెస్ డే అనేది మనకి 20th జూలైగా ఉంది. టోటల్గా ఇండియాలో ఉన్న గ్రాండ్ మాస్టర్స్ ఇప్పటిదాకా ఎంతమంది అంటే 69. హర్షిత్ రాజా ఈజ్ అ 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే 29th జూలైన మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది రికగ్నైజ్ చేయబడింది. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న టైగర్ సంఖ్య ఎంత అంటే 52గా చెప్పచ్చు. 52వ టైగర్ రిజర్వ్గా మనం దేన్ని చెప్తామంటే రామ్గారి విష్దారి. సో రామ్గారి విష్దారి ఈజ్ ద 52nd టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియాగా చెప్పచ్చు. ఇది ఉన్నది ఏ స్టేట్ అంటే మనకి రాజస్థాన్లో. ఇప్పటికే రాజస్థాన్లో 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్లో ఉంది. దాంతోపాటు రంతంబోర్ అనే ఇంకొక టైగర్ రిజర్వ్ ఉంది. దానితో పాటు ముకుంద్రా టైగర్ హిల్ రిజర్వ్ అనేది కూడా మనకి రాజస్థాన్లో ఉంది. ఈ 3 ఉండగా 4వ టైగర్ రిజర్వ్ కింద రాజస్థాన్లో రామ్గర్ విష్దారి అనే దాన్ని ఇటీవల రికగ్నైజ్ చేశారు. దానితో పాటు 52nd టైగర్ రిజర్వ్ కింద కూడా మనకి రామ్గర్ విష్దార్ ఉంది. అండ్ ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ అనేది ద ఫస్ట్ టైగర్ రిజర్వ్, ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. అదే ఉత్తరాఖండ్లో రాజాజీ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది. సో రాజాజీ నేషనల్ పార్క్ లేదా రాజాజీ టైగర్ రిజర్వ్. సో ఈ రాజాజీ టైగర్ రిజర్వ్కి సంబంధించిన మహేంద్రగిరి అనే పర్సన్కి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ టైగర్ రేంజ్ అవార్డు అనేది వచ్చింది. సో ఇద్దరికి వచ్చింది. ఒకటి సతీష్ సుందరం అనే పర్సన్, తమిళనాడుకి సంబంధించిన పర్సన్. ఇంకొకటి మహేంద్రగిరి రాజాజీ నేషనల్ పార్క్కి సంబంధించిన పర్సన్ ఉత్తరాఖండ్. వీళ్ళిద్దరికి ఇంటర్నేషనల్ టైగర్ రేంజర్ అవార్డు అనేది ఈ సంవత్సరం వచ్చింది. అలాగే ఒక టీమ్కి కూడా ఇచ్చారు. ఇండియాలో ఉన్న అస్సాంకి సంబంధించిన మానస్ నేషనల్ పార్క్కి సంబంధించిన వాళ్ళకి ఇంటర్నేషనల్ టైగర్ రేంజర్ టీమ్ అవార్డు అనేది 12 మెంబర్స్తో కూడిన టీం అది. సో దానికి కూడా రావడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా జూలై మంత్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన డేస్ కావచ్చు, డేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో అలాగే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా మనకి ఆనంద్ బీన్ పాటేల్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. సో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పాలసీ అనే దాన్ని స్టార్ట్ చేయబోతుంది. పాపులేషన్ డే వచ్చేటప్పటికి మనకి 11th జూలైగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఉన్నాయి. అందరికీ తెలిసిందే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది మహారాష్ట్రలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కాక్రపారా పవర్ స్టేషన్. సో కాక్రపారా పవర్ స్టేషన్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంది అంటే గుజరాత్లో ఉంది. సో నెక్స్ట్ నరోరా అని చెప్పి ఉంది. సో నరోరా పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. అలాగే కైగా పవర్ స్టేషన్. సో ఈ కైగా పవర్ స్టేషన్ అనేది మనకి కర్ణాటక ఏరియా కింద ఉంది. కొవ్వాడా పవర్ స్టేషన్, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. సో దీని తర్వాత అంటే కొవ్వాడా ఇన్ ఆంధ్రప్రదేశ్, కాక్రపారా ఇన్ గుజరాత్, నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్, కైగా ఈజ్ ఇన్ కర్ణాటక.
అండ్ చుట్కా పవర్ స్టేషన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అండ్ మధ్యప్రదేశ్. సో మనకి చుట్కా అటామిక్ పవర్ స్టేషన్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి కల్పాకం అటామిక్ పవర్ స్టేషన్ కావచ్చు, కుడాన్కులం కావచ్చు, ఈ రెండు కూడా మనకున్నది ఏ స్టేట్ అంటే దట్ ఈస్ తమిళనాడు ఏరియా కింద చెప్పొచ్చు. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. కుడాన్కులం and as well as a Kalpakam in Tamil Nadu, Chutka nuclear power station in Madhya Pradesh, Kaiga is in Karnataka, Narora Uttar Pradesh, Kakrapara Gujarat, Kovada Andhra Pradesh. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కైనా అటామిక్ పవర్ స్టేషన్స్కైనా రీసోర్సెస్ అనేవి అవసరం. ఆ రీసోర్సెస్గా మనం ఏం యూజ్ చేస్తామంటే ఒకటి యురేనియంని యూజ్ చేయడం జరుగుతుంది, రెండోది వచ్చేటప్పటికి థోరియంని యూజ్ చేయడం జరుగుతుంది. యురేనియం అండ్ థోరియం ఈ రెండు రీసోర్స్గా చెప్తాం. థోరియం అనేది భారతదేశంలో ఎక్కువగా లభించే ప్రాంతం ఏదంటే కేరళలోని మోనోజైట్ శాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మోనోజైట్ శాండ్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే యురేనియం అనేది మనకి పిచ్ బ్లెండ్ నుంచి ఎక్కువగా లభిస్తుంది. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అండ్ హూ హ్యాస్ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఇండియా ఇన్ ద జావ్లిన్ త్రో ఈవెంట్ అట్ టోక్యో ఒలింపిక్స్. ఇది రీసెంట్ కరెంట్ అఫేర్ ఏనండి. సో టోక్యో ఒలింపిక్స్లో మనకి డిఫరెంట్ మెడల్స్ వచ్చాయి. సో ఆ మెడల్స్లో జావ్లిన్ త్రో విభాగంలో ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా తీసుకొచ్చారు గోల్డ్ మెడల్ని ఇండియాకి. అలాగే ఆర్బీఐ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది కూడా నీరజ్ చోప్రానే. నెక్స్ట్ బజరంగ్ పునియా రెజ్లింగ్ విభాగంలో, బజరంగ్ పునియా గారు వచ్చేటప్పటికి రెజ్లింగ్ విభాగంలో ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. హీఈస్ ఫ్రమ్ హర్యానా. సో ఈయన హర్యానా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అయితే మనకి ఒలింపిక్స్లో ఫ్లాగ్ రిప్రజెంట్ చేసింది స్టార్టింగ్లో మనకి మన్ప్రీత్ సింగ్, ఇండియన్ హాకీ కెప్టెన్, అండ్ యాజ్ వెల్ as మేరీ కోమ్. క్లోజింగ్ సెరమనీలో ఇండియన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేసింది బజరంగ్ పునియా గారు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదే హర్యానాకి సంబంధించిన ఇంకొక పర్సన్ పేరు రవికుమార్ దహియా అని చెప్పేసి ఉన్నారు. సేమ్ హర్యానాకి సంబంధించిన వ్యక్తే రవికుమార్ దహియా. ఈయన కూడా రెజ్లింగ్ విభాగంలో ఇండియాకి ఏ మెడల్ని తీసుకొచ్చారంటే సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పివి సింధు వచ్చేటప్పటికి బ్యాడ్మింటన్ విభాగంలో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. అలాగే సైనా నెహ్వాల్ వచ్చేటప్పటికి 2012 లండన్ ఒలింపిక్స్లో భారతదేశానికి బ్యాడ్మింటన్లో మొట్టమొదటి మెడల్ని తీసుకొచ్చిన మహిళ ఈమె. ద ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా హూ రిసీవ్డ్ దట్ బ్రాంజ్ మెడల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియాగా చెప్పచ్చు. అది కూడా 2012 బుక్స్లో. అలాగే ప్లేయింగ్ టు విన్ అనేది సైనా నెహ్వాల్ గారి యొక్క బుక్. సో ఈమె బుక్ వచ్చేటప్పటికి ప్లేయింగ్ టు విన్. సో ఇది ఈమె యొక్క బుక్గా చెప్పచ్చు. సో ప్లేయింగ్ టు విన్ అనేది 2012 రాశారు ఈమె. 2013 వచ్చేటప్పటికి మేరా రాకెట్ మేరీ దునియా అనే బుక్ని రాశారు. టోటల్గా 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి ప్లేయింగ్ టు విన్, ఇంకొకటి మేరా రాకెట్ అండ్ మేరీ దునియా. ఒకే బుక్ నేమ్ అండి. సో ఈ బుక్ కూడా సైనా నెహ్వాల్కి సంబంధించింది. సో ఇలా ఓవరాల్గా ఈ పర్సన్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళే కాకుండా ఫస్ట్ ఒలింపిక్స్లో ఈసారి ఫస్ట్ మెడల్ తీసుకొచ్చింది మీరాబాయి చాన్హు. సో మీరాబాయి చాన్హు వెయిట్ లిఫ్టింగ్లో మనకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. ఈమె మణిపూర్కి సంబంధించిన వ్యక్తి. సో మణిపూర్ ఇటీవల మీరాబాయి చాన్హుని మనకి ఏఎస్పీ కింద అపాయింట్ చేసింది. ఏఎస్పీ కింద మణిపూర్ ఎవరిని ఇటీవల అపాయింట్ చేసింది అంటే మీరాబాయి చాన్హుని ఆ రాష్ట్రంలో అపాయింట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే మెడల్ తీసుకొచ్చినందుకు ఈమెకి జాబ్ ఇవ్వడం జరిగింది. సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. వెయిట్ లిఫ్టింగ్లో కన్నం మల్లేశ్వరి గారి తర్వాత ఇండియాకి మెడల్ని తీసుకొచ్చిన విమెన్గా ఏమని చెప్పొచ్చు. కన్నం మల్లేశ్వరి గారు బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. అలాగే కన్నం మల్లేశ్వరి గారు ఇటీవల ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యారు. ఆమె మీరాబాయి చాన్హు వచ్చేటప్పటికి ఏఎస్పీ ఇన్ ద మణిపూర్ కింద అపాయింట్ అయ్యారు. అలాగే మణిపూర్ యొక్క నూతన గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి లా గణేశన్ అని చెప్పేసి ఈయన అపాయింట్ అయ్యారు. అలాగే మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నది మనకి నాంగ్తోబమ్ బిరేన్ సింగ్ అని చెప్పేసి ఆయన మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇవి కొన్ని ఒలింపిక్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. సో పివి సింధు గారికి వచ్చింది, మీరాబాయి చాన్హుకి వచ్చింది, అండ్ నీరజ్ చోప్రా గారికి వచ్చింది, బజరంగ్ పునియా, రవికుమార్ దహియా, అండ్ వీళ్ళే కాకుండా ఇండియన్ మెన్స్ హాకీ టీం ఏదైతే ఉందో సో దానికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ఇండియన్ మెన్స్ హాకీ టీంకి. అలాగే నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు మనకి దీంట్లో కూడా. అండ్ లవ్లీనా. సో లవ్లీనా అనే పర్సన్ బాక్సింగ్లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. ఆమె అస్సాంకి సంబంధించిన వ్యక్తి. సో అస్సాంకి సంబంధించిన లవ్లీనా ఇండియాకి బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఇవి ఓవరాల్గా ఒలింపిక్స్లో ఇండియన్స్ తీసుకొచ్చిన మెడల్స్ కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UIDAI? సో UIDAI అంటే ఏంటి అని అడుగుతున్నారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద దీన్ని పిలువబడుతుంది. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2016 స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద డెజర్ట్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని చెప్పేసి మళ్ళీ దేన్ని పిలుస్తారని అడుగుతున్నారు. జనరల్గా సౌత్ అమెరికా తీసుకున్నారనుకోండి. సో సౌత్ అమెరికాలో నార్త్ అమెరికా తీసుకున్నారనుకోండి. సో నార్త్ అమెరికాలో ఇంపార్టెంట్ డెజర్ట్స్గా దేన్ని చెప్పొచ్చు అంటే ఒకటి సోనరన్ అనే డెజర్ట్ని చెప్పొచ్చు. అలాగే బ్లాక్ రాక్ అని ఇంకొక డెజర్ట్ ఉంది. సో బ్లాక్ రాక్ డెజర్ట్ కానీ సోనరన్ డెజర్ట్ కానీ మనకి నార్త్ అమెరికాలో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇక సౌత్ అమెరికా విషయానికి వచ్చేటప్పటికి సౌత్ అమెరికాలో అటకామా అనే డెజర్ట్ ఉంది. దాంతోపాటు పెటగోనియన్ అనే డెజర్ట్స్ ఉన్నాయి. అటకామా పెటగోనియన్ డెజర్ట్స్ అనేవి ఎక్కడ ఫేమస్ అంటే మనకి సౌత్ అమెరికాలో ఫేమస్. ఇకపోతే నెక్స్ట్ ఆఫ్రికా విషయానికి వస్తే ఆఫ్రికాలో చాలా ఇంపార్టెంట్ డెజర్ట్ కింద మనం సహారా అని చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ద నార్త్ ఆఫ్రికా అంతా కూడా సహారా డెజర్ట్ ఉంటుంది. సో దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి నంబీ అనే డెజర్ట్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి కల్హారీ అనే డిజర్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమని అడిగారు మనకి విచ్ డిజర్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అన్నారు. సో ఇక్కడ కల్హారీ అని ఉంది. సో కల్హారీ అనేది ఏ కంట్రీకి సంబంధించింది? సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సహారా అని ఉంది. సో సహారా కూడా ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ గోబీ డెజర్ట్ అని ఉంది. సో గోబీ డెజర్ట్ వచ్చేటప్పటికి చైనాకి మంగోలియాకి సంబంధించిన డెజర్ట్ ఇది. సో చైనా మంగోలియా షేర్ చేసుకుంటున్నాయి 5th లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ కింద గోబీని చెప్తారు. సో ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది థార్ డెజర్ట్. సో థార్ డెజర్ట్ ఈజ్ ఎ గ్రేట్ ఇండియన్ డెజర్ట్గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్లో ఉంది. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అలాగే తాల్ డెజర్ట్ అని చెప్పేసి ఉంది. తాల్ డెజర్ట్ అనేది మనకి పాకిస్తాన్లో ఉంటుంది. తార్ డెజర్ట్ ఉంటుంది, తాల్ డెజర్ట్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి పాకిస్తాన్లో ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డెజర్ట్స్. వీటితో పాటు గ్రేట్ సిమ్సన్ డెజర్ట్ అని చెప్పేసి ఉంది. గ్రేట్ సిమ్సన్ డెజర్ట్. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆస్ట్రేలియాలో ఉంది. గ్రేట్ శాండీ డెజర్ట్, గ్రేట్ సిమ్సన్ డెజర్ట్ ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్ ఎడారులుగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ and the term bardi and as well as a eagle are used in which of the following అని అడుగుతున్నారు. సో ఈగల్ యాజ్ వెల్ యాజ్ బార్డీ లాంటి వర్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి బాస్కెట్ బాల్ అని ఉంది ఫస్ట్లో. సో బాస్కెట్ బాల్ వచ్చేటప్పటికి ఎలాంటివి యూజ్ చేస్తారంటే ఎయిర్ బాల్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఎయిర్ బాల్ ఒకటి, లేకపోతే ఫ్రీ త్రో అనేది ఒకటి. సో ఇలాంటివన్నీ కూడా మనకి బాస్కెట్ బాల్లో యూజ్ చేసే వర్డ్స్ కింద చెప్పొచ్చు. సో నెక్స్ట్ బాక్సింగ్ అని ఉంది చూసారా. సో బాక్సింగ్లో జాబ్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు, హుక్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు, క్రాస్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. హ్యాంగ్, క్రాస్, హుక్ అండ్ జాబ్ ఈ వర్డ్స్ అన్నిటి బాక్సింగ్లో యూజ్ చేస్తారు. అయితే ఈగల్ అనే వర్డ్ని గోల్ఫ్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి and UNI Carbon Card is a co-branded credit card launched by Union Bank of India on the RuPay platform of National Payment Corporation of India in collaboration with which company? సో మనకి UNI కార్బన్ కార్డ్ అనేది ఏ కంపెనీ యొక్క సహకారంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క రూపే కార్డు ఫామ్లో సో ఇది స్టార్ట్ చేయబడింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి HPCL ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో HPCLతో టైఅప్ అయ్యి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే సెయిల్ అని ఉంది చూసారా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది సోమముండల్. సో సోమముండల్ ఈజ్ చైర్మన్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎక్కడ స్థాపించబోతుంది అంటే మథురా. సో మథురా అనే ఏరియాలో ఫస్ట్ టైం ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేయబోతుంది. అలాగే భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ LNG ఫ్యాక్టరీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మహారాష్ట్రలోని నాగ్పూర్లో. సో మహారాష్ట్రలోని నాగ్పూర్లో మొట్టమొదటి ప్రైవేట్ LNG ఫ్యాక్టరీ అనేది LNG ప్లాంట్ అనేది స్టార్ట్ అయింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది మథురాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టార్ట్ చేయబోతుంది. సో ఇవి కొన్ని మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్, ద ఇండియన్ ఆర్మీ విల్ పార్టిసిపేట్ ఇన్ ద మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ శాంతిర్ ఉగ్రసేన 2021. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఎక్సర్సైజ్? సో శాంతిర్ ఉగ్రసేన అనేది ఒక మల్టీనేషనల్ కంట్రీ ఎక్సర్సైజ్ అంటున్నారు. దీంట్లో ఇండియా పార్టిసిపేట్ చేస్తుందంట. అయితే ఏ కంట్రీ దీన్ని నిర్వహిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సింగపూర్ అని ఉంది చూసారా. సింగపూర్కి ఇండియాకి మధ్య మెయిన్ ఎక్సర్సైజ్గా సింబెక్స్ అనే దాన్ని చెప్పొచ్చు. సో సింబెక్స్ అనేది సింగపూర్కి భారత్కి మధ్య మెయిన్ ఎక్సర్సైజ్గా చెప్తాం యుద్ధ విన్యాసంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లినెక్స్ అంటాం. సో స్లినెక్స్ వచ్చేటప్పటికి శ్రీలంక ఇండియాకి మధ్యన ఒక యుద్ధ విన్యాసంగా దాన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వియత్నాం అని ఉంది. సో ఇటీవల రీసెంట్గా జరిగిందండి. వియత్నాంకి ఇండియాకి మధ్య ఒక యుద్ధ విన్యాసం అనేది కండక్ట్ చేశారు. ఆ యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ రన్ విజయ్ అనే ఒక షిప్, అలాగే ఐఎన్ఎస్ కోరా అనే ఇంకొక షిప్ పార్టిసిపేట్ చేశాయి. అయితే ఈ యుద్ధ విన్యాసానికి స్పెసిఫిక్గా నేమ్ ఇవ్వలేదు. ఇండియా వియత్నాం బైలేటరల్లీ వన్ ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్. ఆ యుద్ధ విన్యాసంలో ఐఎన్ఎస్ రన్ విజయ్, ఐఎన్ఎస్ కోరా అనే ఇండియా తరపున ఈ షిప్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్గా బాంగో సాగర్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు. ఆ బాంగో సాగర్ యుద్ధ విన్యాసంతో పాటు శాంతి ఉగ్రసేన కూడా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ బంగ్లాదేశ్. శాంతి ఉగ్రసేనలో మన కంట్రీతో పాటు భూటాన్, శ్రీలంక, భూటాన్, సింగపూర్ లాంటి కంట్రీస్ పాల్గొంటున్నాయి. భూటాన్ పాల్గొంటుంది, సింగపూర్ పాల్గొంటుంది. అలాగే ఏమంటారు హోస్ట్ లేదా అబ్జర్వర్ కంట్రీస్గా యూఎస్ఏ లాంటి కంట్రీస్ కూడా పాల్గొనబోతున్నాయి. యూఎస్ఏ, టర్కీ, యూఏఈ లాంటి కంట్రీస్ అబ్జర్వర్ కంట్రీస్గా పాల్గొనబోతున్నాయి. ఇండియా, భూటాన్ లాంటి కంట్రీస్ మెయిన్ కంట్రీస్గా ఈ శాంతి ఉగ్రసేన యుద్ధ విన్యాసంలో పాల్గొనబోతున్నాయి. అలాగే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ 1971లో వచ్చింది. దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షేక్ హసీనా. సో షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్గా ఉన్నారు. క్యాపిటల్ ఢాకా. బంగ్లాదేశ్ యొక్క పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే షేక్ ముజీబర్ రెహమాన్. మనకి జాతిపిత మహాత్మా గాంధీ ఎలాగో వీళ్ళకి జాతిపిత షేక్ ముజీబర్ రెహమాన్గా చెప్తారు. సో ఈయనని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇటీవల ఒలింపిక్ గేమ్స్లో ఒక అవార్డుని ఇచ్చారు. ఒలింపిక్ లారెల్ అవార్డు అంటాం. అంటే ప్రత్యేకంగా సమాజంలో ఎవరైతే సేవని చేస్తారో, కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వారిని గుర్తించి సో 2016 నుంచి ఒలింపిక్ లారెల్ అవార్డు అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. 2016 రియో ఒలింపిక్స్లో కెన్యా ప్లేయర్ అయిన కెపో అనే పర్సన్కి ఫస్ట్ టైం ఒలింపిక్ లారెల్ అవార్డు ఇచ్చారు. సెకండ్ ఒలింపిక్ లారెల్ అవార్డుని 2021 టోక్యోలో ఇవ్వడం జరిగింది. అది కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రముఖ సామాజికవేత్త అయిన మొహమ్మద్ యూనస్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. సో మొహమ్మద్ యూనస్ ఈజ్ అ బంగ్లాదేశ్ ఇంపార్టెంట్ పర్సన్ హూ రిసీవ్డ్ దిస్ ఇయర్ ఒలింపిక్ లారెల్ అవార్డ్, ద సెకండ్ పర్సన్ హూ రిసీవ్డ్ ఒలింపిక్ లారెల్ అవార్డుగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది టోటల్గా 156 కంట్రీలకి కలిపి ఇచ్చారు. ఈ 156 కంట్రీల్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 140గా ఉంది. మరి టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే ఐస్లాండ్. సో ఐస్లాండ్ అనేది టాప్ కంట్రీగా ఉంది. అలాగే 156 కంట్రీగా ఉన్నది ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ వచ్చేటప్పటికి 160 కంట్రీగా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండియాకి దగ్గరలో నైబర్ కంట్రీస్లో మనకి బంగ్లాదేశ్ బెస్ట్ ర్యాంక్లో ఉంది 65. ఇండియా 140లో ఉంటే బంగ్లాదేశ్ 65లో ఉంది. అలాగే పాకిస్తాన్ వచ్చేటప్పటికి 153 ర్యాంక్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 132 అని ఉంది చూసారా, దీన్ని రీప్లేస్ చేద్దాం 130. సో 130 ర్యాంక్లో ఉన్నది ఏది అంటే భూటాన్. సో భూటాన్ వచ్చేటప్పటికి 130 ర్యాంక్లో ఉంది. అలాగే 116 ర్యాంక్లో శ్రీలంక ఉంది. ఇది మనకి దగ్గరగా ఉన్న కంట్రీస్. 116లో శ్రీలంక, 130లో భూటాన్, 65లో బంగ్లాదేశ్, 153లో పాకిస్తాన్, 140లో ఇండియా, 156 ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే టాప్గా ఉన్నది మాత్రం ఐస్లాండ్గా ఉంది. సో ఇవి వరల్డ్ ఏమంటాం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్కి సంబంధించినవి. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ చాలాసార్లు ఇప్పటికే చెప్పాను. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి 43గా ఉంది. సో ఇండియా ర్యాంక్ ఇస్ 43. టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే స్విట్జర్లాండ్. అలాగే నెక్స్ట్ వరల్డ్లోని మోస్ట్ లివబుల్ సిటీగా ఉన్నది ఏది అంటే ఉండడానికి నివాస యోగ్యంగా ఉన్న సిటీ ఏది అంటే అక్లాండ్. సో ఇదే లీస్ట్లో ఉన్నది ఏది అంటే సిరియా క్యాపిటల్ అయిన డమస్కస్.
సో మనకి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి ఉంది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వరల్డ్లో మోస్ట్ లివబుల్ సిటీస్ ఇండెక్స్ ఇచ్చింది. దాంట్లో న్యూజిలాండ్కి సంబంధించిన ఆక్లాండ్ టాప్గా ఉంది. సిరియాకి సంబంధించిన డొమస్కస్, సిరియా రాజధాని డొమస్కస్ లీస్ట్లో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు, సిరియా క్యాపిటల్ అది. అలాగే ఇదే ఇంటెలిజెన్స్ యూనిట్, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ సేఫెస్ట్ ఇండెక్స్ సిటీ అనేది ఇచ్చింది. సో దాంట్లో టాప్గా ఉన్నది ఏది అంటే కోపెన్హెగెన్. సో కోపెన్హెగెన్ సిటీ టాప్గా ఉంది, యాంగూన్ అనేది లీస్ట్లో ఉంది. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇవి కొన్ని ఇండెక్సెస్. సో దాన్ని రిలేటెడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో టాప్లో ఉన్నది ఏది అంటే యూఎస్ఏ. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో ద టాప్ 1గా ఉన్నది యూఎస్ఏ. సో ఇది ఇంకొక అప్డేట్ అని. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బాక్సైట్ మైన్స్ ఆర్ అబాండెంట్లీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్. సో మనకి బాక్సైట్ గనులు పుష్కలంగా ఉన్నది ఎక్కడ అని అడుగుతున్నారు. లైక్ ఒడిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా. సో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇక్కడ మనకి ఎక్కువగా బాక్సైట్ గన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే కాపర్ మైన్స్ లాంటివి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్గా రాజస్థాన్ చెప్పొచ్చు. ఇక్కడ మనకి K3 మైన్స్ అని చెప్పేసి ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో సిల్వర్కి సంబంధించి ఇంపార్టెంట్ మైన్స్గా జోవార్ అనే దాన్ని చెప్పొచ్చు. జోవార్ మైన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ సిల్వర్ ఇన్ రాజస్థాన్. K3 మైన్స్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ కాపర్ ఇన్ రాజస్థాన్. సో అలాగే ఒడిస్సా బాక్సైట్కి ఫేమస్గా చెప్పొచ్చు. అలాగే పన్నా వజ్ర గనులు అనేవి మనకి ఎక్కడ ఫేమస్ అంటే మధ్యప్రదేశ్లో. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద బైలేటరల్ ఎక్సర్సైజ్ వరుణ 2021 ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్. సో మనకి బైలేటరల్ ఎక్సర్సైజ్ వరుణ 2021 ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. లైక్ ఆర్కిటిక్, హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం అండ్ అరేబియా. సో ఆన్సర్ అరేబియా సముద్రం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో వరుణ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్కి మధ్య అంటే ఒకటి ఫ్రాన్స్ అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇండియా. సో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్గా వరుణ అని చెప్పొచ్చు. అలాగే ఫ్రాన్స్ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్గా ప్యారిస్ని తీసుకోవచ్చు. ఈ ప్యారిస్ దేనికి హెడ్ క్వార్టర్స్గా ఉంది అంటే ఒకటి యునెస్కోకి హెడ్ క్వార్టర్స్గా ఉంది. అలాగే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటాం. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి కూడా హెడ్ క్వార్టర్స్గా ఉన్నది ఏది అంటే ప్యారిస్. సో ఇవి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్, ఎస్ ఆకారంలో ఉండే సముద్రం ఏది అని అడిగితే అట్లాంటిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్ అనేది మనకి ఎస్ ఆకారంలో ఉంటుంది. ఎం ఆకారంలో ఉండే ఓషన్ ఏది అంటే హిందూ మహాసముద్రం. సో హిందూ మహాసముద్రం అనేది ఎం షేప్లో ఉంటుంది. డెల్టా షేప్లో ఉండేది ఏది అంటే పసిఫిక్ ఓషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. పసిఫిక్ ఓషన్ని ఏమని పిలుస్తారు అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పసిఫిక్ ఓషన్ని పిలవడం జరుగుతుంది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ ఇస్ ద ఫస్ట్ గ్రీన్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి పురాతన స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ ఇండియాగా ఏది పిలువబడుతుందంటే కాండ్లా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. ఇదే పిలువబడుతుంది. అలాగే గుజరాత్లోనే హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఉంది, దాని పేరు కాండ్లా పోర్ట్. కాండ్లా ఈజ్ ద హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ఎత్తైన టైడల్ పోర్ట్గా కాండ్లా పిలువబడుతుంది. సో దీనిని ఏమని మార్చేశారంటే పేరు దీన దయాల్ పోర్ట్ కింద చేంజ్ చేశారు. సో ఇటీవల దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్ అనే దానికి ఏ అవార్డు వచ్చింది అంటే రాష్ట్రీయ కీర్తి అవార్డ్ అనేది దీనికి రావడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. రాష్ట్రీయ కీర్తి అవార్డ్ దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి ఇటీవల రాష్ట్రీయ రాజభాష కీర్తి అవార్డ్, రాజభాష కీర్తి అవార్డు అనేది దీన దయాల్ పోర్ట్ ట్రస్ట్కి వచ్చింది. దీన దయాల్ పోర్ట్ ఇది వరకు కాండ్లా పోర్ట్ కింద పిలువబడింది. కాండ్లా పోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో అట్లాంటి కాండ్లా ఏరియాకి మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా కింద కూడా రికగ్నైజ్ చేయబడింది. సో ఇవి ఇక్కడ మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియాస్ ఫస్ట్ అటానమస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్ డెవలప్డ్ బై గ్రీన్ రోబోటిక్స్. సో గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ భారతదేశం యొక్క సొంత టెక్నాలజీతో డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేసింది. అది ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఇంద్రజాల్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గ్రీన్ రోబోటిక్స్ హైదరాబాద్కి చెందిన సంస్థ. ఇది మనకి ఇంద్రజాల్ అనే ఒక డ్రోన్ సిస్టమ్ని తయారు చేసింది. సో అలాగే నెక్స్ట్ జూలై 26th అనేది కార్గిల్ విజయ్ దివాస్ డే, జూలై 26th. అలాగే జాన్ 15th అనేది ఇండియన్ ఆర్మీ డే కింద ఉంది. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే
ఈ డ్రోన్స్ విషయానికి వస్తే భారతదేశంలో మనకి బోర్డర్ ఏరియాస్లో ప్రమాదం ఉంది. ఈ డ్రోన్స్ అనేవి పాకిస్తాన్, చైనా లాంటి ప్రదేశాల నుంచి ఇండియాలోకి దాదాపుగా 200కి పైగా డ్రోన్స్ అనేవి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాయి అని చెప్పేసి ఒకప్పుడు వార్తలు కూడా వచ్చాయి. సో ఈ డ్రోన్స్కి చెక్ పెట్టడానికి, మనం కూడా గస్తీ కాయడానికి మన ఓన్ టెక్నాలజీతో గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ ఇంద్రజాల్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో అది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. బోర్డర్స్ అంటున్నాం కాబట్టి ఒకసారి రిఫర్ చేద్దాం. రెడ్ క్లిఫ్ అనేది ఏ కంట్రీస్కి మధ్య అంటే ఇండియా, పాకిస్తాన్కి మధ్య రెడ్ క్లిఫ్ అనేది లొకేట్ అయి ఉంది. సర్ క్రీక్ వివాదం కూడా ఇండియా, పాకిస్తాన్కి సంబంధించిందే, ఎస్పెషల్లీ ఇండియా తరపున గుజరాత్ ఏరియాకి సంబంధించింది. అలాగే వాఘా బోర్డర్ అనేది పంజాబ్కి, ఇండియా యొక్క పంజాబ్కి, పాకిస్తాన్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అలాగే మెక్మోహన్ రేఖ అనేది ఇండియాకి, చైనాకి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి కొన్ని బోర్డర్ ఏరియాస్. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి గాల్వాన్ అని చెప్పేసి కనిపిస్తుంది. గాల్వాన్ అని కనిపించిన, పాంగాంగ్ లేక్ అని కనిపించిన, లేదా డామ్చాక్ అనే ప్రదేశం కనిపించిన, డామ్చాక్ కానీ, పాంగాంగ్ లేక్ కానీ, గాల్వాన్ కానీ, ఈ మూడు ఇండియాకి, చైనాకి మధ్య వివాదాస్పద ప్రదేశాలు. ఈ మూడు కూడా ఉన్న ప్రదేశం ఏది అంటే లడాఖ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. సో మనకి నాథూరామ్ గాడ్సే అనే బుక్ని ఎవరు ఈ కింది వాణిలో రచించారని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ధావల్ కులకర్ణి. సో ధావల్ కులకర్ణి అనే పర్సన్ రచయిత. బుక్ వచ్చేటప్పటికి నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ సిటీ హ్యాస్ టాప్డ్ ద ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్స్ కంటెస్ట్ 2020. ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2020 కింద ఏ సిటీ టాప్లో ఉంది అని అడుగుతున్నారు. సో స్మార్ట్ సిటీ 2020లో ఉన్నవి ఏది అంటే ఇండోర్ అండ్ సూరత్. మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇండోర్ అండ్ గుజరాత్కి సంబంధించిన సూరత్, ఈ రెండు కూడా స్మార్ట్ సిటీస్ ఇండెక్స్ 2020 అవార్డ్స్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, శిరోమణి అకాలీ దళ్ ఈజ్ అ రీజనల్ పొలిటికల్ పార్టీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇట్ ఈస్ లొకేటెడ్. శిరోమణి అకాలీ దళ్ అనేది ఒక రీజనల్ పొలిటికల్ పార్టీ, ప్రాంతీయ రాజకీయ పార్టీ ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతున్నాను. సో ఆప్షన్స్ చూద్దాం. న్యూఢిల్లీ అని ఉంది. సో న్యూఢిల్లీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పార్టీ పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్ఖండ్, అస్సాం, పంజాబ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. సో మనకి శిరోమణి అకాలీ దళ్ అనేది 1920లో ఎస్టాబ్లిష్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్టీగా శిరోమణి అకాలీ దళ్ని చెప్తారు. అది పంజాబ్కి సంబంధించింది. సో ప్రస్తుతం పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే అమరేంద్ర సింగ్, కెప్టెన్ అమరేంద్ర సింగ్ ప్రస్తుతం మనకి పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అంటే ఓల్డ్ పర్సన్, అందరికన్నా చాలా పెద్ద పర్సన్ ఈయన అమరేంద్ర సింగ్ గారు. భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రుల్లోకి వెళ్ళి ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. అదే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద పేమ్ కందు అనే పర్సన్ ఉన్నారు. సో ఈయన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్. సో యంగెస్ట్, ఓల్డెస్ట్. అలాగే నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి బీడీ సింగ్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్గా ఉన్నారు. అండ్ అమరేంద్ర సింగ్ ఏమో పంజాబ్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. పంజాబ్ యొక్క గవర్నర్గా బన్వరీలాల్ పురోహిత్ ఉన్నారు. సో ఇది పంజాబ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అలాగే వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పంజాబ్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బీజూదల్. సో బీజూదల్ అనే పార్టీ ఒడిస్సాకి సంబంధించింది. నెక్స్ట్ ద్రావిడ మున్నిట్ర కజకం అని చెప్పేసి పిలుస్తాం. ద్రావిడ మున్నిట్ర కజకం తమిళనాడుకి సంబంధించింది. దీనికి ప్రస్తుతం లీడర్ అండ్ ప్రెసిడెంట్గా స్టాలిన్ ఉన్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్. అలాగే ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజకం అంటాం. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నిట్ర కజకం. సో దీనికి ప్రస్తుతం పళనిస్వామి లీడర్గా ఉన్నారు. ఇది కూడా తమిళనాడుకి చెందిన ప్రాంతీయ పార్టీగా చెప్పొచ్చు. సో బీజూదల్కి లీడర్గా నవీన్ పట్నాయక్ ఉన్నారు ప్రస్తుతం. ఇది మనకి ఒడిస్సాలో ఉంది. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ దీని యొక్క లీడర్గా ఉన్నారు. అలాగే వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి ఉంది. సో తృణమూల్ కాంగ్రెస్ బిలాంగ్స్ టు ద వెస్ట్ బెంగాల్ ఏరియా. దీనికి మమతా బెనర్జీ లీడర్గా ఉన్నారు. అయితే ఇటీవల ప్రణబ్ ముఖర్జీ యొక్క సన్, ఆయన పేరు అభిజిత్ ముఖర్జీ. సో ఆయన ఎందులో జాయిన్ అయ్యారంటే తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఒక రీసెంట్ అప్డేట్గా చెప్పొచ్చు. సో ఇవి ఓవరాల్గా దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ ద పవర్ టు కమ్యూట్ ద డెత్ సెంటెన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో మరణ శిక్షని రద్దు చేసే లేదా తగ్గించే అధికారం ఈ కింది వారిలో ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ మనకి రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్. సో ఆర్టికల్ 72 క్షమాభిక్ష అధికారం ప్రకారం లేదా పార్డనింగ్ ప్రకారం సో ఉరి శిక్షని రద్దు చేసే లేదా తగ్గించే హక్కు కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, లక్ష్య తేరా సామ్నా హై ఇస్ ద అఫీషియల్ ఒలింపిక్ థీమ్ సాంగ్ ఫర్ ద టోక్యో ఒలింపిక్స్ 2020. హూ ఇస్ ద కంపోజర్ అండ్ సింగర్ ఆఫ్ ద సాంగ్? లక్ష్య తేరా సామ్నా హై అనేది 2020 ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఒక మోటివేషన్ ఇవ్వడానికి, వాళ్ళని చీరప్ చేయడానికి ఒక సాంగ్ని ప్రిపేర్ చేశారు. ఆ లక్ష్య తేరా సామ్నా ఏ సాంగ్ని ఎవరు ప్రిపేర్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ మోహిత్ చౌహాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. లక్ష్య తేరా సామ్నా హై ఒలింపిక్కి సంబంధించి ఇండియన్స్ని చీరప్ చేయడానికి ఉన్న సాంగ్, అది మోహిత్ చౌహాన్ రాశారు అండ్ పాడారు కూడా. కంపోజిషన్ చేసింది సింగర్ కూడా మోహిత్ చౌహాన్ గారే, అది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హిందుస్థాన్ వే అనేది ఇంకొక సాంగ్ ఉంది, హిందుస్థాన్ వే. సో ఇది కూడా ఒలింపిక్ పర్సన్స్ కోసం రాసింది అండ్ కంపోజ్ చేసింది. సో దీన్ని కంపోజ్ చేసిన పర్సన్ ఎవరంటే ఏఆర్ రెహమాన్. అనన్య బిర్లా అనే పర్సన్తో కలిసి ఏఆర్ రెహమాన్ హిందుస్థాన్ వే అనే సాంగ్ని ప్రిపేర్ చేశారు, అది కూడా ఒలింపిక్ పర్సన్ కోసమే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పాథర్ పంచాలి వాజ్ రిటర్న్ బై. సో పాతేరా పంచాలి అనేది ఎవరు రాశారో అని అడుగుతున్నారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ విభూతి భూషణ్ బందోపాధ్యాయ. సో విభూతి భూషణ్ బందోపాధ్యాయ అనే పర్సన్ రాసిన బుక్ పేరు పతేర్ పంచాలి అనే బుక్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1861. 1861లో ఎవరు జన్మించారని అడుగుతున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆయనకి నోబెల్ లిటరేచర్ అవార్డ్, సాహిత్యం అవార్డు అనేది 1913లో వచ్చింది, ఎందుకంటే ఆయన 1912లో రాసిన గీతాంజలి బుక్కి గాను. 1912లో గీతాంజలి అనే బుక్ని రాశారు. 1913లో ఆయనకి నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి వచ్చిన ఫస్ట్ ఇండియన్గా రవీంద్రనాథ్ ఠాగూర్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఆయన 1869లో జన్మించారు. అండ్ ద నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద బర్త్ డేట్ వచ్చి Jan 12th. సో అదే డేన మనకి నేషనల్ యూత్ డే కింద కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు వచ్చేటప్పటికి October 2nd, 1869, 1869లో ఈయన జన్మించారు మహాత్మా గాంధీ గారు. సో ఇవి ఓవరాల్గా రిలేటెడ్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.